ఈ టార్చర్ చూసే ముందు ఫస్ట్ ఈ టార్చర్ చూసినండి అయితేనే ఈ టార్చర్ ఏంది, దీని బాధ ఏంది, దీని ప్రాబ్లం ఏంది అనేది అర్థమవుతుంది. సో స్పాయిలర్ ఉంటుంది, నేను ముందే చెప్పేస్తున్నా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడేంద్ర ఇంత గింజుకుంటున్నాడు అని మాత్రం అనుకోకుండ్రి. బాధ భయ్య బాధ. పొద్దున్న 6:30కి పోయిన సినిమాకి 338 రూపాయలు కట్టినా. సో ఆ బాధ ఎక్కడికి పోతుంది, మీతోనే చెప్పుకోవాల్సి వస్తుంది. సినిమా స్టార్టింగ్ 15-20 మినిట్స్ నాకైతే సూపర్ అనిపించింది. అబ్బా ఏం సినిమా చూస్తున్నారు అబ్బాయి అన్నట్టు అనిపించింది. సో ఆ సర్కస్ దగ్గర రాయ ఎంట్రీ అండ్ అక్కడ చిన్న పిల్లోడు అక్కడ కూర్చోవడము, రాయ ఎంట్రీ అండ్ వచ్చి చూడడము, తర్వాత పిల్లాన్ని కార్లు వేసుకొని చక్కగా వెళ్ళిపోవడము, ఇదంతా చూసిన తర్వాత అబ్బా మస్తుందిరా, అబ్బా కుష్రా. కానీ అక్కడ నుంచే స్టార్ట్ అయితే చూడు. టాక్సిక్ అనే టైటిల్ వాడంగానే వెంటనే శవాల మధ్యలో దెబ్బలేసుకున్న సీన్ వస్తుంది. ఆహా ముసలోడట దిగుతాడట, ఆర్డిఎక్స్ పెడతాడట, వచ్చేస్తాడట. వేసుకునేటప్పుడు దందన్ బాంబులు వెళ్తాయంట. ఎవడు రాసిండు, ఎందుకు రాసిండు? అసలు గీతూ మోహన్ దాస్ ఫిల్మోగ్రఫీ తీసుకుంటే ఇట్లాంటి ఎక్కడ కూడా లేవు. ఆమె చేసిందే కొన్ని ఒక 4-5 సినిమాలు ఉండుంటాయి, దాంట్లో కూడా ఇట్లాంటివి లేవు. అట్లాంటి దీంట్లో ఇట్లా పట్టుకొచ్చింది. ఎవరు రాసిండ్రు, ఎందుకు రాసిండ్రు? దీంట్లో ఈ టాక్సిక్ రైటింగ్ లో యష్ గారి హ్యాండ్ కూడా ఉందంట. సో ఆయనే కేజీఎఫ్ లో నుంచి బయట పడాక సో అలాంటిదే ఇంకొక మూవీ తీస్తే మళ్ళీ ఒక 2,000 కోట్లు వేసుకోపోవచ్చు అని అనుకున్నాడేమో, అందుకే అట్లాంటి సీన్ రాసిండు. సరే అయిపోయింది. అక్కడ ఒక గుండగాడు వస్తే వాడిని కాల్చేసి వాడు కింద పడిపోతే ఈడ గన్ను ఉంటే ఈడ పెట్టి ఇట్లా కాలుస్తాడట. ఆ సీన్ చూసిన తర్వాత నేను పిచ్చోని అయిపోయినా. ఆడ అంతమంది దగ్గర గన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక్కడికి చేత కాదారా అంత దద్దమ్మల్ని ఎట్లా పెట్టుకున్నాడు ఆ గ్యాంగ్స్టర్ గారు, నాకు అర్థం కాదు. సరే పోని అక్కడ అయిపోయిందా, హీరోని నీళ్ళు అని చెప్పిస్తాడు, సంపేద్దామని అనుకుంటాడు. వాడు పెద్దోడు వస్తాడు, వాడు వచ్చి వాళ్ళ సొంత తమ్ముడిని కాల్చేయమని చెప్తాడు. ఎక్కడి ఎరుపు రావాడు, నాకు అర్థం కాదు. ఎవడు రా ఇట్లాంటి రైటింగ్ రాసేది? సరే పోనీ చంపేసిండు, అయిపోయింది, అక్కడతో ఆపేద్దాం. ఇంకా నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోదాము. అక్కడ తారా సుతారియా హీరోయిన్ ఎంట్రీ ఉంటది, పబ్ లో చూస్తుంది, మజా వచ్చేస్తుంది దానికి. కానీ గన్ ఇస్తాడు మనోడు, మహాన్ భావుడు. గన్ ఇచ్చిన తర్వాత ఏమైనా చేస్తాడంటే ఏం చేయడు. సింపుల్ గా ఆమె పడిపోతాయి, వేసుకుందాం అని చెప్పి ఆ డైలాగులు ఉంటాయి. ఏం డైలాగ్ లబ్బా, ఇరగొట్టడం ఈడ కాదు మంచంలో ఇరగొడదాం అని చెప్పి. ఏం క్రింజ్ డైలాగ్ రా నాయన. ఒక్కసారి యూజ్ చేసినా ఓకే. సెకండ్ హాఫ్ లో రుక్మిణి వాసంతో కూడా సేమ్ ఇదే డైలాగ్ కొడతావు. టైం బాంబ్ వేసుకున్నప్పుడు కూడా ఆ 2 నిమిషాల్లో వేసుకుందాం అని అంటావు. నువ్వు ఏం మనిషి అసలు, ఎట్లా రా? సరే అది పక్కన పెడితే ఇంకా తారా సుతారియతో లైఫ్ మంచిగా గడిపేస్తా ఉంటాడు. మధ్యలో ఎవరు వస్తారు? కియారా అద్వానీ వస్తుంది. ఆ అద్వానీ వచ్చి మొత్తం అధ్వానంగా చేస్తుంది యాక్టింగ్ చూస్తే నేనైతే పిచ్చోని అయిపోయినా. హిందీ సినిమాలన్నా మంచిగా చేస్తుంది కదా, ఈ కన్నడ డబ్బు సినిమాలు కూడా నువ్వు చక్కగా చేయకపోతే ఇంకా దేనికి వచ్చి అనబుద్ధి అవుతుంది నాకైతే. నోట్లకి వస్తుంది కానీ చెప్తే మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది. ఆ సర్కస్ కాడ ఒక చిన్న గిమ్మిక్ ఉంటది, ఒక చిన్న యాక్షన్ ఉంటది. ఆ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, నచ్చింది భయ్యా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు ఆ సర్కస్ దగ్గర ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మస్తు అనిపించింది. కొంచెం క్రియేటివ్ గా చెప్దాము, క్రియేటివ్ యాక్షన్ చూపిద్దాము అని చెప్పి ఎవడో అనామకుడు ఆలోచించినట్టున్నాడు, దాన్ని పట్టుకొని పెట్టేసిండ్రు. అది అయిపోయిన తర్వాత ఈ నా కొడుకు ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఎవరి మీద డౌట్ పడాలి కదా, ఈ రాయకి కొంచెమైనా డౌట్ రావాలి కదా. అరే పక్కన వాళ్ళు ఎవరైనా చేసి, ఏ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయినా సరే ఒక మినిమం రైటింగ్ ఉంటది. పక్కనున్నోడే డాన్ పక్కనున్నోడే ఏదో ఒకటి గెలుతాడని చెప్పి. రాయ ఇంత బుద్ధున్నోడు, ఇంత తెలివి ఉన్నోడు, గ్యాంగ్స్టర్ అవుదాం అనుకునేటోడికి ఆ మాత్రం తెలివి ఉండదా? ఉమ్మా కొరేషియా ఇదంతా చేపించిందని చెప్పి అది కాదంటాడు. ఇక వెంటనే ఎవరి మీదకి పోతుంది ఆ డౌట్ మొత్తం? కియారా మీదకి పోతుంది. కియారా ఏమైనా చేస్తుందా అంటే కియారా ఈజ్ ఇన్నోసెంట్ బ్రో, చూస్తేనే అర్థం అవ్వాలి కదా ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది. చట్టాపట్టలు వేసుకుంటే డాన్స్ చేస్తుంది అంటేనే అర్థం చేసుకోవాలగా కియారా ఈజ్ ఇన్నోసెంట్ అని చెప్పి. లాస్ట్ కి అర్థమవుతుందంట, కోసుకుంటదంట, చెయ్యనంటదట. ఆడ కూడా ఒక డైలాగ్ కొడతాడు, కోసుకుంటే మొత్తం లోపల దాకా కోసుకో, ఆడ ఈడ ఇంట్రెస్ట్ పెట్టాలంటే నా వల్ల కాదని అంటాడు. తర్వాత కియారా అయినా గమ్మున ఉండాలి కదా, ఉండదు. నన్ను సేవ్ చేసిండు, నన్ను కాపాడిండు, నాతో ఉన్నాడు అని చెప్పి అటెన్షన్ కోరుకుంటది. లిటరలీ అటెన్షన్. వాడు పని వాడు చంపేటోడు, నీకు ఎందుకు వాడితో వినిపించుకోదు. అటెన్షన్ కోరుకుంటే ఆఖరి లాస్ట్ చచ్చిపోయేది వస్తుంది. పోనీ వీడేమైనా చక్కగా లవ్ చేస్తాడంటే లవ్ చేస్తున్నా అన్నట్టు మంచిగా ఉంటాడు, పోతాడు, దాంతో అంతా వేసుకున్నాడు, అంత కార్యక్రమాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఉంటది చూడు అసలైంది, తారా సుతారియా వస్తుంది. తారా సుతారియకి తెలిసిపోతుంది. వీడేం చేస్తాడు, ఆ స్థానం కావాలి, ఆ డాన్ స్థానం కావాలని చెప్పి ఇక దాన్ని పెళ్లి చేసుకుందామని చెప్పి వెళ్ళిపోతాడు. అన్న అప్పటికే ఫుల్ నషాలు ఉంటాడు. నషాలు ఉన్నోడు కరెక్ట్ గా ఫైటింగ్ టైంలోనే ఫైటింగ్ చేయడానికి ఊపు వస్తుందా, నాకు అర్థం కాదు. నేనైతే ఎప్పుడు కూడా అట్లా చేయలేదు. ఒక్కసారి అవుట్ అయిపోయినా అంటే అవుట్ అయిపోయినా అని అర్థం. ఇంకా పెళ్లి చేసుకుందామని చెప్పి పోతాడు. పోయిన వెంబటనే ఆడ నయనతార అక్క మోటివేషన్ ఉంటుంది చూడు, అసలు ఏ భూమి మీద ఉంటది అట్లాంటి అక్క, నాకు అర్థం కాదు. అట్లాంటి మోటివేషన్ ఇచ్చాక మాకు ఇప్పటిదాకా నాకు ఇవ్వలేదురా బాబు ఇంతగానో మోటివేషన్. నేను ఏడికో వెళ్ళిపోతుండే ఇంతగానం ఇచ్చుంటే. అది ఏదో డైలాగులు ఉంటాయి అబ్బా, గుర్తొస్తలేదు కరెక్ట్ టైం కి. ఆ మోటివేషన్ తర్వాత అన్నేం చేస్తాడు, చక్కగా పోతాడు, డాన్ని లేపేస్తాడు. డాన్ లేపేసిన తర్వాత తారా సుతారియా గన్ పట్టుకొని వచ్చింది కదా, నువ్వు ఎట్లాగో దిగించేసినావు, మరి ఆ గన్ పట్టుకొని వస్తే నువ్వు చంపేయాలి కదా, నువ్వు చంపవు. 4 బుడెట్లు పడేదాకా మూసుకొని కూర్చుంటావు. ఇంకా నుంచి నయనతార ఏం చేస్తుంది, చక్కగా బొట్టు పెట్టేస్తుంది తారా సుతారియాకి, చచ్చిపోతుంది. తర్వాత ఏమైతుంది, రాయాన్ని కార్లు వేసుకొని సర్రమని వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా చక్కగా ఉంటారా? లేదు. నయనతార కింద దిగిపోతా అంట. ఆ 4 కార్లు వచ్చిన వాళ్ళు ఈమె దగ్గరనే ఆగుతారా? ఒకడో ఇద్దరో ఇడికొచ్చి ఇంకో 2-3 కార్లు
వాడు ఇంకా వీళ్ళు అట్లా చేయరు. ఈమెను పట్టుకొని వచ్చిండ్రో మరి వాడిని పట్టుకొని వచ్చిండ్రో ఆడ అర్థం కాదు. కన్ఫ్యూజన్, పెద్ద కన్ఫ్యూజన్ అది. ఈ ఆడ దొరికిపోతుంది ఇది. ఈడు 4 బుల్లెట్లు దీనా సరే హీరో కాబట్టి బతికి బయటపడ్డాడు అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదా ఆడ. అప్పటికి అర్థం కావాలి కదా, అరే మొత్తం చేసేది హుమా ఖురేషి అని. అర్థం కాదు, లిటరల్లీ అర్థం కాదు. ఒక్కోడికి ఒక్కోడి బ్రెయిన్ లేదు. దీంట్లో ఈ సినిమా మొత్తంలో ఒక వరస్ట్ క్యారెక్టర్ ఎవరిదైనా పెట్టిండ్రు అంటే అది హుమా ఖురేషి వాళ్ళ తమ్ముడిది. వాడు రాయా ఎంకలనే పోతా ఉంటాడు, అన్ని చూస్తూనే ఉంటాడు. ఆడ నుంచి చూసి నువ్వు నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాల్సింది పోయి నువ్వేం చేస్తావు? నీ తెలివి తక్కువతనం కాకపోతే నువ్వే ఉల్టా చచ్చిపోతావు. దిమాగ్ ఉందారా నీకు? తర్వాత మీకు తెలిసిందే నయనతార ఎట్లా చచ్చిపోతుంది, ఆయన కియారా ఎందుకు చంపుతుంది, హుమా ఖురేషి పక్కన ఎందుకు ఉంది. మెయిన్ గా హుమా ఖురేషి కార్ లో కూర్చొని ఐ వాంట్ ద విక్టరీ అని చెప్పి ఉరుతుంది చూడు, దానంతా వరస్ట్ సీన్ ఇంకొకటి ఉండదు. అది ఎట్లా సస్తాని తెలుసుగా, ఇంకా చేసి ఏం లాభం? నీ తమ్ముడు ఆల్రెడీ వచ్చిండు, నువ్వు మూసుకొని వాడిని కింద పని చేసుకోవాలి, లేకపోతే అడిగి దుబ్బాలి అంతేగాని వాడిని చంపాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి. కానీ నువ్వు వాళ్ళ అక్కని చంపేసి ఏం చేస్తావు? ఇట్లా చచ్చిపోతావు కదా. ఇది మాత్రం తెలియదు. ఇంకా రాయా మరి వాడికి తెలుసు కదా, ఎంత స్టోరీ తెలుసు కదా, అరే ఇట్లా చేతికి ఇది గన్ని ఇచ్చి ఇట్లా చంపించేసింది అని చెప్పి తెలుసు కదా. తెలిసినా సరే వాడు ఎట్లా చేస్తాడంటే లిటరల్లీ సైకోగాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేయరు. వాడి కొడుకొద్దాట, వాడి ప్రేమ వద్దట. మరి ఇన్ని రోజులు నువ్వు ప్రేమించి అంత ఇది చేసింది మరి అంత దేనికి? నీకు ఇక్కడ గోవాలనేది దిక్కు లేదురా నాయన అంటే నువ్వు చక్కగా చైనా మకావ్ వెళ్ళిపోతావు. ఆ మకావ్కి వెళ్ళి ఆ చైనీస్ వాళ్ళతో మాట్లాడుతావు. ఆ చైనీస్ వాళ్ళతో నువ్వు కాంటాక్ట్ లకి ఎట్లా వచ్చినావు, ఆ డాన్ ఎట్లా కలిసినావు, ఆ డాన్ ఎట్లా మైమరిపించినావు నీ యాక్షన్ సీక్వెన్సెస్ తోని, అది ఏం లేవు. డైరెక్ట్ కట్ పన్నా ఎడిట్ అంతే. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ రా బాబు, ఎన్ని గానం యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్ని సిగార్లు కాలుస్తాడు, ఎన్ని గన్లు పేలుస్తాడు, ఎన్ని కట్ సీన్స్ ఉన్నాయి మిడిల్ లో. నాకు చూసినంత సేపు నాకే అనిపించింది మరి నేను సినిమా చూస్తున్నానా లేకపోతే ఎవడన్నా ఎడిటర్ ఎడిటింగ్ చేసి కూర్చున్నాడా ఈడా అని అన్నట్టు అనిపించింది నాకైతే. తర్వాత రుక్మిణి వాసంత్ వస్తుంది. రుక్మిణి వాసంత్ కి బెస్ట్ క్యారెక్టర్ ఇస్తారా బై దీంట్లో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. అట్లాంటి క్యారెక్టర్ కాదు, వస్తుంది చక్కగా న్యూడిగా చూస్తుంది. వాడిని చూసిన ఏంటనే కాసుకుంటది. ఇంకా సరే మంచి క్యారెక్టర్ ఉంటదిలే, చంపేస్తుంది అని అనుకున్నా. చూస్తుంది సివిలైజ్డ్ కాన్వర్జేషన్ కావాలంటది. ఆడ చూసినాము వాడు సివిలైజ్డ్ ఉండడు. తర్వాత టైం బాంబ్ పెట్టుకొని వస్తుంది. వాడు వచ్చి 2 minutes నొక్కి పడేస్తాడు. ఈ 2 minutes ఎట్లా ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు అని చెప్పి టెన్షన్ అవుతావు. నువ్వు సంపనికి వచ్చినావు కదా, సంపేసి పోవచ్చు కదా సప్పుందాక పైకి. ఇద్దరాట బెడ్ ఎక్కుతారాట, నా మీద నువ్వెక్కు నీ మీద నేను ఎక్కుతా అని అనుకుంటారు ఇద్దరు. లాస్ట్కి అట్లానే ఎక్కుతారా అంటే అదన చూపిస్తారా అంటే అది చూపెట్టలేరు. టైం బాంబ్ పడేస్తాడు వాడు. అది ఎంత పిచ్చిది కాకపోతే వాళ్ళ అయ్యే రోజు క్యాషినికి వచ్చి సడిపోతున్నాడు అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? అని చంపానన్నా చంపాలి, లేకపోతే దూరం అన్న తీసుకోవాలి. లేదు ఏం చేస్తుంది, సెకండ్ డే వస్తుంది మళ్ళీ ఐ లైక్ యూ అని చెప్పేస్తా అంతే. డైరెక్ట్ ఇంకా పిల్లాడు పుట్టేస్తాడు. 6-7 years తర్వాత చూపించేస్తాడు డైరెక్ట్. ఇంకా యష్ కి మొత్తం గడ్డం తెల్లగడ్డం వచ్చేస్తుంది. ఆ నుంచి అసలైన ప్లాట్ స్టార్ట్ అవుతాయి. ఈ టికెట్ గాడు పెద్ద మాయగా. ఎంత మాయగాడు అంటే నేను చూసినాం కదా దాంట్లో. ఎందుకు పిక్చర్ ఫ్లాప్ అయింది? మన వాళ్ళకి నచ్చలేదు, ఎవ్వడికి నచ్చలేదు. ఆ సీన్స్ ఏదైతే వాడు అనుకొని ఫైట్స్ చేస్తా ఉంటాడు, ఈ సీన్స్ ఎవ్వడికి నచ్చలేదు కామన్ గా అయితే. ఇదే సేమ్ టు సేమ్ తీసుకొచ్చి నువ్వు దీంట్లో పెట్టేస్తే ఇంకా దేనికి మరి? అసలు పేరు ఎవడు పెట్టిండ్రా టికెట్ అని చెప్పి? బ్లాక్ టికెటా, వైట్ టికెటా, ఏ టికెట్ అది పక్కన పెడతాం. ఫిజికల్ గా వాడితోని కొట్లాడుతున్నట్టు, వాడితో యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్నట్టు చూపిస్తాడు. నైట్ విజన్ గ్లాసెస్ వేసుకొని, గాగుల్స్ వేసుకొని ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు దిగి వచ్చి వీళ్ళు చంపనికి వస్తే వీడికి వాళ్ళు కనబడుతున్నారట. వాడు నైట్ గాగుల్స్ వేసుకున్న వాళ్ళు ఎర్రి పుష్పాలు, వాళ్ళకి వీడి కనిపిస్తలేడట. 10 మందిలో ఒక్కోడికి కనిపిస్తలేడు. ఒరే నేను మిడిల్ ఒకటి మర్చిపోయినారా, లేడీస్ అండ్ లేడీస్ టీజర్ వచ్చింది, వాళ్ళు వచ్చిండ్రు. అసలు అబ్రప్ట్ సీన్ అంటే అదిరా. అసలు సినిమాకి ఆ సీన్ కి సంబంధం ఉండదు. లిటరల్ నాకు అడ్వర్టైజ్మెంట్ చూసినట్టు అనిపిస్తుంది. అసలు ఎక్కడ పొంతనే ఉండదు. ఆ సీన్స్ ఎందుకు పెట్టిండ్రు, ఏం చేయడానికి పెట్టిండ్రు అనేది ఎవ్వరికి తెలియదు. అంతెందుకు గీత మోహన్ దాస్కే తెలియదు ఎందుకు పెట్టుకున్నదో. మళ్ళీ పాయింట్ కి వచ్చేద్దాం టికెట్ దగ్గరికి. సో ఇంకా వాళ్ళకి ఎవరికి కనిపించదట. వీడు ఒక్కటే ఎగురుకుంటా అందరిని చంపేస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. ఏడా సిమ్లాలో ఏడనో అది కూడా ఏం వేసుకోడు పీకాడు, కుల్లం ఉంటాడు. అసలు వీడికి సలే పెట్టదు అన్నట్టు కుల్లం కూర్చుంటాడు. ఇట్లా టికెట్ గాని క్యారెక్టర్ అయితే వరస్ట్ క్యారెక్టర్. వాని గురించి మాట్లాడడం కూడా లేదు నాకైతే. నేను నిజంగా ఉంటాడేమో అనుకున్నా, కానీ ఇంత పెద్ద అబద్ధం చెప్తారని చెప్పి నేను అస్సలు అనుకోలే. ఇంకా లాస్ట్ కి ఏం చేస్తారు, ఏదో పెద్ద ఐస్ ప్లే గ్రౌండ్ ఉంటది అక్కడ. ఇంకా వాడు మక్కాలో ఒక డాన్ ఉంటాడు కదా, వాడు ప్లేన్ వేసుకొని వస్తాడు. వీడి దగ్గర అట రాకెట్ లాంచర్ ఉంటుంది. డైరెక్ట్ కొడితే ఎయిర్ ప్లేన్ ఎగిరైపోతుంది. అంటే లాకింగ్ సిస్టమ్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ కొడతాడు అది ఎగిరైపోతుంది. సరే అది పక్కన పెడు. ఆడ ఎంత 30-40 మంది గన్నులు పట్టుకొని వస్తున్నారు క్లైమాక్స్ లా. నువ్వు ఏం చేస్తున్నావు, నీ దగ్గర ఒకటే గన్ను ఉంది, నువ్వు ఏం బీక్తావు అని చూస్తే అందరిని వేసుకుంటా పోతాడు. అందరిని ఏ ఒక్కనించాడు. అసలు వరస్ట్రా బాబు సినిమా. ఇంకా ఇంతతో అయిపోయింది సినిమా. ఇంకా మీరు పోయి చూడాలి అనే ఆలోచన మీకు ఏమైనా ఉంటే మాత్రం తీసేయండి. ఓటీటీలో కూడా చూడలేరు మీరు. 2026 లో వరస్ట్ సినిమా ఇదే అని చెప్పి నేను ఫిక్స్ అయినా. ఇది పెద్ద మోసం నంబర్ 2 అని చెప్పి నేను పెడుతున్నా దీనికి టైటిల్. మీరేమంటారు, మీకెట్ అనిపించింది? యష్ ఫ్యాన్స్ కి మాత్రం పెద్ద బొక్క పడ్డది. ఇంకా నెక్స్ట్ ఏ సినిమా ఉంది, ఆ సినిమాకి ఏంది సంగతి అనేది తెలియదు. రామాయణలో రావణ క్యారెక్టర్ అదంతా ఉంది. సో రావణ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఆలోచిస్తారు జనాలు కూడా. స్టిల్ మనకు స్టోరీ తెలుసు కాబట్టి మనం అంతా మాట్లాడలేం. అది సంగతి. సినిమా ఇట్లా నడిచింది, ఇట్లా నా టైం మొత్తం గుడిపిచ్చేసింది, బ్రెయిన్ కూడా గుడిపిచ్చేసింది లిటరల్లీ. సో మీ బ్రెయిన్ ఎట్లుందో కింద కామెంట్ లో పెట్టుండ్రి. 3 hours 14 minutes నరకం అంతే. గీతూ మోహన్ దాస్ ఏం చెప్పి ఒప్పించింది, ఫ్లాగ్ ఉంటదని చెప్పి ఒప్పించిందా, ఏం చెప్పి ఒప్పించిందో నాకు తెలియదు. దిల్ రాజు గారు అసలు తీసుకున్నారు 100 రూపీస్ టికెట్స్ హైక్ చేసిండు ప్రైజెస్. అది మాత్రం మానేయాలబ్బా. అసలు డబ్బుడ్ మూవీకి అంతానం పెట్టడం కరెక్ట్ కాదు. ఈ TF5 బానిస అనే పేరు వల్లనే మొత్తం చెడిపోతుంది తెలుగు ఆడియన్స్ ది. సో ఇది చూసుకోవాలా. ఇంకా ఇప్పటితో మారకపోతే ఇంకా ఎప్పటికీ బుద్ధి
కాదు వీళ్ళకి, గేమ్ చేంజర్ తో ఒకటి పోయింది, సెకండ్ మళ్ళీ టాక్సిక్, ఇంకా మూడోది పెద్ద ఏ సినిమా తీసుకొస్తాడో ఇక చూద్దాం, అప్పుడు చూద్దాము. సో అదే సంగతి. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చుంటే మాత్రం కింద లైక్ కొట్టుండ్రి, కామెంట్ పెట్టుండ్రి, షేర్లు కూడా కొట్టుకోండి. మీకు మరీ అంతగా నచ్చుంటే మాత్రం ఇంకా కింద కామెంట్ లో పెట్టుండ్రి, నట్షేల్స్ చేద్దాము, అట్లానే స్పాయిలర్ టాక్ కూడా పెట్టుకుందాము ఏంది సంగతి అనేది. కొంచెం హైప్ కూడా ఇవ్వండి వీడియోకి, చూద్దాం ఏడు దాకా పోతావు.